మంచిది. దానికంటే ముందు వారము మనము ప్రతి విశ్వాసి జీవితంలో వాక్య ధ్యానము, ప్రార్థనా జీవితము ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఒక పక్షికి రెండు రెక్కలు ఏ విధంగా ప్రాముఖ్యమో, ఏ ఒక రెక్క లేకపోయినా పక్షి ఏ విధంగా ఎగరలేదో, ఎగరకపోతే శత్రువుకు ఏ విధంగా చాలా సులభంగా దొరికే అవకాశం ఉందో, అదేవిధంగా క్రైస్తవునికి కూడా వాక్యము ధ్యానం చేసుకోవడము, వాక్యపు వెలుగులో నడవడము, క్రీస్తు వారిని ఎక్కువగా తెలుసుకోవడము ఒక రెక్క లాంటిది అయితే, ప్రార్థనా జీవితం అనేది మరొక రెక్క లాంటిది. సో ఈ ప్రార్థనా జీవితము, వాక్య ధ్యానము లేకపోతే క్రైస్తవుడు కూడా తన ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించలేడు కదండి. ఇందులో ఏ ఒక్కటి బలహీనంగా ఉన్నా, ఏ ఒక్కటి సరిగా లేకపోయినా ఖచ్చితంగా శత్రువుకు దొరికిపోయే అవకాశం ఉంది. ఈ రెండిట్లో దేనిలో కూడా బలహీనంగా ఉండకుండా ఉండాలి క్రైస్తవ జీవితం అనేది అనే విషయాలను మనం పోయిన వారం నేర్చుకున్నాం. అంటే అందులో వాక్యం గురించి నేర్చుకునే ప్రయత్నం చేశాం కదా. క్రీస్తు వారిని ఒక గుణగణాలు తెలుసుకోవాలి అంటే, ఆయన లక్షణాలు మనం తెలుసుకోవాలంటే ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించుకోవాలి. ఆయన వెలుగులో మనం నడవాలి అని అంటే వాక్యాన్ని ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాక్యాన్ని ఎందుకు ధ్యానం చేసుకోవాలి అని అంటే, క్రీస్తు వారు ఎవరో, ఆయన లక్షణాలు ఏంటో, ఆయన క్యారెక్టర్ మనకు అర్థం అవ్వాలి, ఆయన ఎందుకు వచ్చాడో మనకు అర్థం అవ్వాలి కదా. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మనం వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేసుకోవాలి. ఆయన లక్షణాలు తెలుసుకున్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఈ లోకంలోకి శరీరధారిగా ఎందుకు వచ్చాడో, ఆయన రావడం వలన నా జీవితానికి కలిగిన మేలులేంటో నాకు అర్థమైనప్పుడు నేను విశ్వాసములో బలపడతాను. అది ఒక రెక్క లాంటిది అయితే, ఇంకొకటి ప్రార్థనా జీవితము. ప్రార్థనా జీవితం అనేది కూడా విశ్వాసికి చాలా 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 ప్రాముఖ్యమైనది. ప్రార్థన గురించి మనకు తెలియనిది ఏమి కాదు. మనకు తెలుసు ప్రార్థన అంటే ఏంటో మనకు తెలుసు. అయినప్పటికీ కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంశం వచ్చింది కాబట్టి ఈ విషయాలను నేర్చుకుని తర్వాత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన అనగానే మనము దేవునితో కలిసే ఒక స్థలము అని అనుకుంటాం కదా. దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడే ఒక స్థలం, ఒక ప్రదేశం, ఆయనతో వ్యక్తిగతంగా మనము కలుసుకునే స్థలం అది. అయితే ఈ ప్రార్థన అన్నది విశ్వాసి యొక్క సహజ లక్షణము అన్నది మనకు మొదటగా జ్ఞాపకం ఉండాలి. ప్రార్థన అన్నది ప్రతి విశ్వాసికి క్రైస్తవునిగా మార్చబడిన క్షణము నుంచి సహజముగా పుట్టుకొచ్చే ఒక లక్షణం అది. అంటే ఏనాడైతే మనము క్రీస్తు వారిని విశ్వసించి బాప్టిజం తీసుకొని రక్షణలోకి వస్తామో ఆనాడు ఆటోమేటిక్గా మనకు ఒక లక్షణము అలవడుతుంది, మనకు ఒక లక్షణం సహజంగా రావాలి. ఏంటిది అది అంటే ప్రార్థన. అది ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. ఉదాహరణకి ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ ఏడుస్తాడు కదా. బిడ్డ పుట్టంగానే ఈ లోకంలోకి రాగానే, తల్లి గర్భము నుండి బయటికి రాగానే ఆ బిడ్డ ఏడుస్తాడు. ఏడవాలి. ఏడిచాడు అని అంటే అర్థం ఏంటి? ఆ బిడ్డ యాక్టివ్గా ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు. ఆ బిడ్డ ఏడుస్తున్నాడంటే ఆరోగ్యంగా ఉన్నాడు అని అర్థం. ఆ బిడ్డ పుట్టంగానే ఏడిచాడు అని అంటే ఆరోగ్యంగా ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు అన్నది ఏ విధంగా మనకు అర్థమవుతుందో, ఒకవేళ ఆ బిడ్డ పుట్టంగానే ఏడవకపోతే, ఏ చలనము లేకపోతే భయపడతాం కదా. ఏంటి, ఏదో సమస్య ఉంటుంది. ఏడవకపోతే భయపడతాము. డాక్టర్ జాగ్రత్తగా పరీక్షిస్తాడు, ఏడిపించే ప్రయత్నం చేస్తాడు. ఆ కూర్చడం ద్వారా, కొట్టడం ద్వారానో, గిచ్చడం ద్వారానో ఏదో విధంగా ఆ బిడ్డను ఏడిపించే ప్రయత్నం చేస్తాడు. ఏడవాలి. ఏడవకపోతే, అయినప్పటికీ గిచ్చినప్పటికి కూడా ఏడవకపోతే, కొట్టినప్పటికి కూడా ఏడవకపోతే ఏదో సమస్య ఉంది. తన జన్మలో, తన పుట్టుకలో ఏదో సమస్య ఉంది అని వేరే పరీక్షలు చేస్తూ ఉంటాడు కదండి. ఎగ్జాక్ట్గా అలాగే ఏనాడైతే మనము క్రీస్తు యందు విశ్వాసముంచి నూతనముగా జన్మించామో
క్రైస్తవులుగా విశ్వాసిగా మార్చబడ్డామో ఆ క్షణము సహజంగా మనకు అలవడవలసిన ఒక లక్షణము ప్రార్థన కదండి. ప్రార్థన అనేది క్రైస్తవునికి ఉండే సహజ లక్షణము. అంటే ప్రార్థించడం అనేది క్రైస్తవునికి వచ్చేస్తుంది. రావట్లేదు అని అంటే నా విశ్వాసములో ఏదో సమస్య ఉంది, నా పుట్టుకలో అంటే నేను తీసుకున్న రీబర్త్ అంటే బార్న్ అగైన్ అంటాం కదా, తిరిగి జన్మించడంలో ఏదో సమస్య ఉంది అని అర్థం. నేను ప్రార్థన చేయడానికి భయపడుతున్నాను, ప్రార్థన నాకు రావట్లేదు అని అంటున్నాను అని అంటే ఏదో సమస్య ఉంది అని అర్థం కదండి. మొట్టమొదటి కారణము, తర్వాత విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ ప్రతి క్రైస్తవుడు కూడా పుట్టిన తర్వాత ప్రార్థన రావాలి, ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా అది రావాలి, ఏడవాలి. ఏ విధంగా పుట్టిన బిడ్డ ఏడుస్తుందో, ఏడ్చినప్పుడు ఏ విధంగా ఆ బిడ్డ సజీవంగాను ఆరోగ్యంగాను ఉంటుందని ఒక సైన్ మనకు తెలుస్తుందో, అదేవిధంగా క్రైస్తవుడు ఏడవడము అంటే మొరపెట్టడము, ప్రార్థన చేయడం అనేది కూడా సహజ లక్షణము. ఇది మనమందరికి మొదటగా తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశం. రెండవది, ప్రార్థన అనేది ఒక కమ్యూనికేషన్ పాయింట్. అది కమ్యూనికేట్ చేయడానికి మనము ఉపయోగించుకునే ఒక స్థలం. మనము చెప్పవలసిన విషయాలు, దేవునికి చెప్పవలసిన విషయాలు, ఆయన ముందుకు తీసుకొని వెళ్ళవలసిన విషయాలను మనం ఒక స్థలానికి వెళ్ళి లేకపోతే ప్రార్థనలో ఆయనకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ సహజంగా చాలామంది ప్రార్థించడానికి భయపడుతూ ఉంటారు కదండి. చాలామంది ప్రార్థన చేయడానికి భయపడతారు. ఒకటి, అందులో కొంతమంది నాకు ప్రార్థన చేయడం ఎలాగో తెలియదు అంటారు. ప్రార్థన ఎలా చేయాలో తెలియదు అంటారు. ఎలా చేయాలో తెలియదు అంటే అర్థం ఏంటి? అంటే దానికి ఎలా చేయాలో ఒక ప్యాటర్న్ ఏమన్నా ఉంటుందా, ఒక పద్ధతి ఏమన్నా ఉందా, ఒక క్రమం ఏమన్నా ఉందా? ఖచ్చితంగా లేదు. ప్రార్థన అది పరలోక ప్రార్థన, క్రీస్తు వారు నేర్పించిన పరలోక ప్రార్థన గురించి తర్వాత చెప్తాను, ఆయన ఎందుకు నేర్పించారు అనేది దేవుని చిత్తం. అయితే ప్రార్థన ఎలా చేయాలి, నాకు సరిగా రాదు చేయడము అని అంటున్నాము అని అంటే ప్రార్థన ఎలా చేయాలో ఒక ప్యాటర్న్ ఏమి లేదు బైబిల్లో. ఈ పద్ధతి ప్రకారం చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేస్తేనే ప్రార్థన అన్నది ఏది లేదు. పుట్టిన బిడ్డ ఏడుస్తున్నాడు, ఎలా ఏడుస్తున్నాడు? రిథమిక్గా ఏడుస్తున్నాడా? ఒక బాగా అంటే నేను ఎట్లా అంటే ఏడిస్తే మా మమ్మీ వినదు అని చెప్పేసి ఒక మ్యూజిక్ వచ్చే విధంగా ఏడుస్తున్నాడా? వినసొంపుగా ఏడుస్తున్నాడా? కాదు కదా. ఏడుపు వచ్చింది, ఏడ్చేస్తున్నాడు. ఆ ఏడుపు తల్లికి తెలుస్తుంది, అది కమ్యూనికేషన్ కదా. ఆ ఏడుపు తల్లికి తెలుస్తుంది, లేకపోతే పేరెంట్స్కి తెలుస్తుంది, తండ్రికి తెలుస్తుంది. కుమారుడు లేకపోతే కుమార్తె ఏడుస్తున్నాడు అని కమ్యూనికేట్ చేస్తుంది. ఆ ఏడుపును విని పేరెంట్స్ ఏమంటారు? ఆకలేస్తుంది లేకపోతే నిద్రకు వచ్చిందనో ఒక సైన్ అయితే పంపిస్తుంది, ఒక ఇండికేషన్ని పంపిస్తుంది. ఒక రిథంలో ఏడిస్తేనే తల్లిదండ్రులు వింటారని అర్థం కానే కాదు. ఎగ్జాక్ట్గా అలాగే ఒక పద్ధతిలో చేస్తేనే ప్రార్థన దేవుడు వింటాడు అన్నది చాలా చాలా తప్పు. ఆ పాయింట్కి క్రైస్తవుడు రాకూడదు. నాకు ప్రార్థన రాదు, ఎలా చేయాలో తెలియదు, ఏ విషయాలు చేయాలో తెలియదు, ఇదంతా అబద్ధం. అది ప్రార్థనకు ఒక ప్యాటర్న్ అంటూ ఏమీ లేదు. మనం ఏమి చెబితే అది ఆయన వినడానికి ఇష్టపడుతున్నాడు. కమ్యూనికేట్ చేయడము, మనకు ఏ భాషలో వచ్చో, ఏ విధంగా చెప్పగలమో, ఏ విధంగా ఆయనతో మాట్లాడగలమో ఆ విధంగా మాట్లాడడం, అంతే. కమ్యూనికేట్ చేయడము మాత్రమే దాంట్లో ఉండాల్సిన ప్రాముఖ్యమైన అంశము. అంతేగాని ఇలా చేయాలి, అలా చేయాలి అన్నది ఏది కూడా లేదు. రెండవది, భయం వేస్తుంది అని అంటాం. ఎందుకు భయపడతాము ప్రార్థన చేయడానికి? ప్రార్థన ఎవరికి చేస్తూ ఉన్నాం మనం? పరలోకపు తండ్రికి. ఇదొక్క పాయింట్ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి మనం. ప్రార్థన చేస్తున్నప్పుడల్లా నేను నా తండ్రి వద్దకు వెళ్తున్నాను అనే విషయం అర్థం కావాలి. నా తండ్రికి నేను చెబుతున్నాను. కుమారుడు తండ్రి వద్దకు వెళ్ళడానికి భయపడతాడా? కుమార్తె తండ్రి దగ్గరికి వెళ్ళడానికి భయపడుతుందా? ఖచ్చితంగా భయపడరు కదా. చాలా ఈజీగా, సులభంగా కుమారుడు కానీ కుమార్తె కానీ తండ్రి దగ్గరికి చాలా ఈజీగా వెళ్ళగలడు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆ అధికారము, హక్కు ఉంది పిల్లలకి. ఎగ్జాక్ట్గా
మనం ఏనాడైతే విశ్వసించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా మార్చబడ్డామో మనము కూడా ఏ సంకోచము లేకుండా ఏ సమయంలో అయినా ఎలాగైనా ధైర్యంగా ఆయన వద్దకు వెళ్ళవచ్చు, ఆయనతో ఏదైనా చెప్పవచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? తండ్రి వద్దకు వెళ్తున్నాము అన్న విషయము మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. భయపడాల్సిన అంశము కానే కాదు ప్రార్థన అన్నది కదా. ఈ విషయాలు, ఇవి బేసిక్ పాయింట్స్ మనం జ్ఞాపకం పెట్టుకుంటే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో, దాని వలన నేను ఏమేమి సంపాదించుకోగలనో, ప్రార్థనలో దాచబడిన అంశాలు ఏంటో నాకు అర్థమవుతాయి. దాని వలన నేను ఆత్మీయంగా బలపడడానికి అవకాశం ఉంది. ఆ ప్రార్థన చేయకపోతే నేను ఆత్మీయతను కోల్పోతాను, నేను బలహీనపడిపోతాను, విశ్వాసంలో బలహీనపడిపోతాను. ఒక రెక్క నాకు బలము పొందుకోదు అన్నప్పుడు నేను శత్రువుకు చాలా సులభంగా దొరికిపోతాను. కాబట్టి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన అనేది కమ్యూనికేషన్ పాయింటే తప్ప భయపడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ప్రార్థన చేయాలని ఏ రూల్ కూడా బైబిల్లో ఖచ్చితంగా లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒక విషయాన్ని మాత్రం ఆలోచన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఏమి అంటే క్రీస్తు వారు చెప్తున్న మాటలనే ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనము. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలననే సమాజ మందిరములోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రార్థన ఇలా చేయకూడదు అని క్రీస్తు వారు చెప్తున్నారు. ఈ విషయాలను మనం జాగ్రత్తగా మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఇవి జ్ఞాపకం పెట్టుకుంటే ఈ విధంగా ప్రార్థన చేయకపోతే ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలిసిపోతుంది. ఆ ప్రార్థన ద్వారా మనకేం మేలులు కలుగుతాయి అనే విషయం మనకు అర్థమైపోతుంది. ఏం చెయ్యొద్దు అంటున్నాడు ఆయన? మనుషులకు కనబడవలననే సమాజ మందిరములలోను వీధులలోనూ కొంతమంది ప్రార్థన చేస్తుంటారు. అది కూడా చేతులెత్తి, అది కూడా గట్టిగా ప్రార్థన చేస్తుంటారు. సంఘాలలో కూడా కొంతమందిని చూస్తూ ఉంటాం, గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంటారు కదా. అందరికీ వినపడాలని, మనుషులకు కనపడాలని చేతులెత్తి చేతులు ఊపుతూ మనకు తెలుసు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మనకు తెలుసు ఆ విషయం కదా. అందరికీ కనిపించే విధంగా గట్టిగా వాళ్ళ మాటలు కూడా ఎంతో అద్భుతమైన మాటలు మాట్లాడే విధంగా వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు. లేఖనాలను ఎత్తిపట్టి గట్టిగా ప్రార్థన చేస్తుంటారు. ఎందుకు? మనుషుల దృష్టిలో మెప్పు పొందడానికి, మనుషులకు కనపడాలని చేసే ప్రార్థన అది దేవునికి ఇష్టం లేదు అని రాయబడింది. దీనిని ఆయన ఏమంటున్నాడు? వేషధారణ అంటున్నాడు కదా. వేషధారుల వల్లే ఉండవద్దు అంటున్నాడు. మీరు వేషధారుల వల్లే ఉండవద్దు. ఏంటి వేషధారుల ఉండవద్దు అంటే అందరికీ కనపడే విధంగా మనము ప్రార్థన చేస్తున్నామని, అందరి అటెన్షన్ మన వైపు ఉండే విధంగా, మనల్ని చూసే విధంగా ప్రార్థన చేయకూడదు అని. మనుషుల మెప్పు కోరుకునే ప్రార్థన చేయకూడదు. నలుగురిలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రార్థన చేయాలో ఆ ప్రార్థననే చేయాలి. నలుగురిలో ఉన్నప్పుడు మనుషుల అటెన్షన్ మన వైపు ఉండే విధంగా గట్టిగా ప్రార్థన చేయకూడదు. అలా చేస్తున్నాము అని అంటే వేషధారణ అనే మాట అక్కడ క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. సో ఏం చేయకూడదు? జాగ్రత్త తీసుకోవాలి. ఎవరి మధ్యలో ఉన్నాము, ఎక్కడ ప్రార్థన చేస్తున్నాము, ఈ విషయము గమనించి ప్రార్థన చేయాలి. మనుషుల మధ్యలో ఉంటే మనుషులకు కనపడే విధంగా, మనుషులు మనల్ని చూసే విధంగా మన ప్రార్థన ఉండకూడదు. నలుగురిలో ఎలాంటి ప్రార్థన చేయాలో అలాంటి ప్రార్థన మాత్రమే చేయాలి, కానీ మనుషుల మెప్పు కోరుకునే ప్రార్థన కాదు చేయాల్సింది అన్నది దేవుని యొక్క ఉద్దేశము. మొదటిది, నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పు. అలా చేస్తే వారికి రావాల్సిన ఫలము వచ్చేసింది అని అంటున్నాడు ఆయన. వాళ్ళని పొంది ఉన్నారు, వారికి కావాల్సిన రిజల్ట్ వచ్చేసింది అని క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. చూసారా, మనం చేసే ప్రార్థన ఎలా ఉంది అనే దానిని ఆధారం చేసుకొని మన యొక్క సమాధానం కూడా ఆధారపడి ఉంటుంది.
మనము తప్పుగా చేసినా, మనకు తెలియకుండా కొన్ని విషయాలు చేసినా, అంటే మనకు తెలిసి కూడా కొన్ని చేస్తూ ఉంటారు చాలామంది. ఇలా చేయకూడదని తెలిసి కూడా చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు రిజల్ట్ వచ్చేస్తుంది. పరలోకంలో దేవుడు దానికి తగినట్టుగా ఫలితాన్ని కూడా ఇచ్చేశాడు అని రాయబడింది ఇక్కడ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ప్రార్థన చేసేటప్పుడు కొన్ని విషయాలను ఖచ్చితంగా గమనించాలి. ఏవి చేయకూడదో అవి చేయకుండా జాగ్రత్త పడితే ప్రార్థన మనకు ఆటోమేటిక్గా వస్తుంది. సో దానికి దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చేశాను అంటాడు. రెండవదిగా 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలన్నది ఒకటి, వ్యక్తిగతంగా చేసే ప్రార్థన ఎలా చేయాలి? ఇది గదిలో చేయాల్సిన ప్రార్థన. పర్సనల్గా నీవు దేవుడు మాత్రమే ఉండాలి అక్కడ. గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఇంకొకరు ఉండకూడదు. కనీసం నీ మొబైల్ కూడా నీతో పాటు రాకూడదు. నీకు దేవునికి మధ్య సంబంధము, అక్కడ ఒక సహవాసము, అక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది. కొన్ని విషయాలు కమ్యూనికేట్ చేయబడుతున్నాయి. మనము మాట్లాడతాం, ఆయన మాట్లాడతాడు కదండి. అక్కడ జరిగే పరిస్థితులలో మనం చేయాల్సిన పని మనకు దేవునికి ఉన్న సంబంధము మాత్రమే ఉండాలి. అక్కడ వేరే వాళ్ళు ఉండకూడదు. గదికి వెళ్ళి తలుపు వేయమంటున్నాడు. ఎందుకు తలుపు వేయాలి? వేరే వాళ్ళు ఎవరు రాకూడదు, వేరే వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఆ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఎవరు డిస్టర్బ్ చేయకూడదు నిన్ను. నువ్వు ఎంత సమయం అయితే దేవునితో గడపాలనుకున్నావో ఆ సమయం వరకు ఎవరిని నువ్వు కలవడానికి వీల్లేదు, ఎవరు లోపలికి రావడానికి వీల్లేదు, నీ మొబైల్ కూడా నీతో పాటుగా ఉండడానికి వీల్లేదు. ఎందుకు? మొబైల్ వస్తే ఏం జరుగుతుందో తెలుసు, అది ఎంత డిస్టర్బ్ చేస్తుందో మనకు తెలుసు కదా. మనకు ఫోన్లు రాకపోయినా వచ్చాయేమో అని చూస్తూ ఉంటాం, మెసేజ్లు రాకపోయినా వచ్చాయేమో అని చూస్తూ ఉంటాం. ఆటోమేటిక్గా మన ఆలోచనలు అలా వెళ్తాయి. దాని ద్వారా దేవునికి నీకున్న సంబంధము డిస్టర్బ్ అయిపోతుంది. అక్కడ రాయబడిన మాట, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. సమాధానం చాలా సింపుల్గా రాయబడింది ఇక్కడ. సమాధానము, మనకు ప్రార్థనకు సమాధానము వెంటనే రావడానికి ఒక క్లూ ఇవ్వబడింది అక్కడ కదా. రహస్యమందు, సీక్రెట్గా ఉండే ఆయన, మనము కూడా సీక్రెట్గా వెళ్ళి పర్సనల్గా వెళ్ళి వ్యక్తిగతంగా ఆయన సన్నిధిలో కూర్చొని, పాద సన్నిధిలో ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరు లోపలికి రాకుండా తలుపు వేసి ఎవరు డిస్టర్బ్ చేయకుండా, డిస్టర్బ్ అవ్వకుండా నువ్వు చేస్తే, ఆయనతో ఒక కమ్యూనికేషన్ నువ్వు పెట్టుకున్నట్లయితే సమాధానం వస్తుంది. సింపుల్గా కదా, సమాధానం ఆయన ఇచ్చేస్తాడు అని రాయబడింది. అంటే ఇది కూడా చేయలేకపోతున్నాము అనే అర్థం. మనం ప్రార్థనకు సమాధానం పొందుకోలేకపోతున్నాము అని అంటే, మనకు ఏ అవసరతలు ఉన్నాయో మనకు తెలుసు, ఏ పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు. ఆ వాటిని ఆయనకు సరిగా కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం. సరిగా ఎందుకు కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం? డిస్టర్బ్ అయిపోతున్నాం. మన ఆలోచనల ద్వారా కావచ్చు, లేకపోతే తలుపు తెరిచి వేసుకొని ప్రార్థన గదికి వెళ్ళినప్పుడు తలుపు తెరుచుకోనో, లేకపోతే దగ్గరికి ఎవరైనా లోపలికి వచ్చే అవకాశాన్ని మనమే ఇస్తూ ఉన్నట్లయితే డిస్టర్బ్ అయిపోతాం కదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గదిలోకి వెళ్ళి నువ్వు తండ్రి మాత్రమే ఉండాలి, మధ్యలో ఎవరు ఉండకూడదు. ఇది మనము నేర్చుకోవాల్సిన ఇంకొక అంశము. మొబైల్ కూడా మనతో పాటుగా రాకూడదు. అప్పుడు ఆయన రహస్యమందు చూచే తండ్రి నీకు సమాధానం ఇస్తాడు. చూసారా, సమాధానం వచ్చేస్తుంది కొన్ని విషయాలు మనం ఫాలో అవుతున్నట్లయితే. 7వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినపడునని వారు తలంచుచున్నారు. చూడండి, కొంతమంది ఎలా ప్రార్థన చేస్తుంటారంటే విస్తరించి ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలా పెద్దగా ప్రార్థన చేస్తారు. లేఖనాలను ఎత్తిపట్టి, వాక్యాలను ఎత్తిపట్టి, అద్భుతమైన పద ప్రయోగం చేసుకుంటూ, అద్భుతమైన మాటలను ఉపయోగించి ఎక్కువసేపు ప్రార్థన చేస్తూ ఉంటారు.
ఎక్కువసేపు ప్రార్థన చేస్తే దేవుడు తమ మనవి వింటాడు అనే ఆలోచనతో వీళ్ళు ప్రార్థన చేస్తుంటారు. అది కూడా తప్పు అంటుంది లేఖనాలు. అప్పుడు ఎక్కువసేపు ప్రార్థన చేసినప్పుడు సహజంగా ఏమొస్తాయి మన నోటి వెంబడి? కొన్ని అనవసరమైన మాటలు దొర్లుతాయి. చేయకూడని ప్రార్థన చేస్తాం. ఏ సందర్భంలో ఏ ప్రార్థన చేయాలో తెలియకుండానే అన్ని విషయాలను ఆ ప్రార్థనలోకి తీసుకొని వచ్చేస్తాం కదా. మనం ఏ ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన చేస్తేనే దేవుడు అంగీకరించే అవకాశం ఉంది. ఆ విషయాన్ని మనకు ఒక అవసరత ఉంది. నేను షాప్కి వెళ్ళి నాకు సపోజ్ ఏదో ఒక వస్తువు కావాలి. ఆ వస్తువు కొనడానికి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, లేదా ఆ వస్తువు కోసం నేను షాప్కి వెళ్ళాను. అన్నిటిని అడుగుతాను, అదెంత ఇదెంత, ఏమవసరం ఉంది నాకు వేరే వాటి గురించి అడగడము, వాటి గురించి తెలుసుకోవడం. నాకు ఏదైతే కావాలో వెళ్ళి తీసుకొని రావడమే కదా. నాకు ఒక వస్తువు కావాలి, నీకు 10-20 వస్తువుల గురించి అడిగి ఒక వస్తువును తెచ్చుకోవడం వలన ప్రయోజనం ఏమన్నా ఉందా? సమయము వేస్ట్ అయిపోయి వృధా అయిపోతున్నట్టే కదా, అనవసరమైన మాటలు మాట్లాడినట్టే కదా అక్కడ. అదే మనం నేర్చుకోవాల్సింది. దేవుని దగ్గరికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాం, ఏ విషయం మీద ప్రార్థన చేస్తున్నాం, ఆ విషయం మీద ప్రార్థన చేసి అనవసరమైన విషయాలు మాట్లాడకుండా దానికి సంబంధించిన విషయాలు మాట్లాడి మిగతావన్నీ తీసుకురావద్దు. ప్రార్థనలో నీకు ఏ అవసరం ఉందో ఆ విషయం మాత్రమే ఆయన వద్దకు తెలుసు. ఎందుకు ఇవన్నీ ఆయన చెప్తున్నాడు, ఎందుకు ఇలా ఉండాలి అని అంటున్నాడు, ఎందుకు ఇలా ఉండకూడదు అని అంటున్నాడు, ఆయన తర్వాత వచనంలో మాట్లాడుతున్నాడు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. ఎందుకు ఇవన్నీ చేయొద్దు అంటున్నాడు? నాకు అవసరమైన చెప్పకూడదా? చెప్పాలి. కానీ ఎలా చెప్పాలి? చెప్పాల్సినట్టుగా చెప్పాలి. అనవసరంగా విస్తరించి ప్రార్థన చేయొద్దు. అనవసరమైన విషయాలన్నీ తీసుకుని రావద్దు. నలుగురు చూస్తున్నారని చెప్పేసి గట్టిగా ప్రార్థన చేయొద్దు. ప్రార్థన గదిలోకి వెళ్ళినప్పుడు తలుపు వేసుకోకుండా వేరే వాళ్ళు రావడానికి అవకాశం ఇచ్చే విధంగా ప్రార్థనా గదిలోకి వెళ్ళవద్దు. మొబైల్ తీసుకొని ఎందుకు ఇవన్నీ చెబుతున్నాడంటే నన్ను పరీక్షించడానికే. నీకు ఏం కావాలో ఆయనకు తెలుసు, మనకి ఏం కావాలో ఆయనకు తెలుసు కదా. అడగకముందే ఇవన్నీ తండ్రికి తెలియనివన్నీ ఏమి కాదు. మనకు ఏ అవసరత ఉందో, ఏ అక్కరత ఉందో క్రీస్తు వారికి తెలియదని ఏం కాదు కదండి. దేవునికి తెలియదని ఏం కాదు, అన్నీ తెలుసు. అయితే మన ప్రవర్తన ఎలా ఉంది, ఆయన వద్దకు వెళ్తున్నప్పుడు మనం ఎలా వెళ్తున్నాం, ఎలా ప్రార్థన చేస్తున్నాం, దేవునితో ఏ సంబంధాన్ని కలిగి ఉన్నాం. ఈ ప్రార్థన వలన దేవునికి వచ్చింది ఏం లేదు, కానీ మనకు నేర్పించడానికి మన కొరకు ఆయన ప్రార్థనను నేర్పిస్తున్నాడు. ఏం జరుగుతుంది ఈ ప్రార్థనలో? ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది ఈ ప్రార్థనలో? వాక్యాన్ని ధ్యానించడం వలన క్రీస్తు వారి యొక్క లక్షణాలేంటో బయటపడతాయి కదండి. వాక్యమును ధ్యానించడం వలన దేవుడు ఎవరో, ఆయన గుణగణాలేంటో, ఆయన లక్షణాలేంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన యొక్క క్యారెక్టర్ ఏంటో బయటపడుతుంది, ఆయన పరిశుద్ధత ఏంటో బయటపడుతుంది. ఈ ప్రార్థన వలన ఏం జరుగుతుందో తెలుసా? ఏమి జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు? మన క్యారెక్టర్ ఏంటో బయట పెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కదా. వాక్యము ద్వారా ఆయన ఏంటో బయలుపరచబడుతున్నాడు, ప్రార్థన ద్వారా మనమేంటో బయలుపరచబడతాం. మన ఆత్మీయత ఏంటో బయలుపరచబడుతుంది, మన పరిశుద్ధత ఏంటో బయలుపరచబడుతుంది కదండి. మన లక్షణాలేంటో బయటకు వస్తాయి. ఎందుకు? ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? మనము పరిశుద్ధుని వద్దకు వెళ్తున్నాం. గమనించండి, ఎప్పుడన్నా ప్రార్థనకు వెళ్తున్నప్పుడు సిద్ధపడి జాగ్రత్తతో వెళ్తాం కదండి. ఎందుకు వెళ్తాం అలా? నేను పరిశుద్ధుడైన నా దేవుని వద్దకు వెళ్తున్నానని ఒక రకమైన సిద్ధపాటుతో మనం వెళ్ళే ప్రయత్నం చేస్తాం. మీరు ఒకసారి మీకు జ్ఞాపకం ఉంటే మోషే గారు అలా వెళ్తూ ఉన్నప్పుడు మనకు నిర్గమకాండంలో చూస్తాం. వెళ్తున్నప్పుడు పొద మండుతూ ఉంది. పొద మండుతూ ఉంటే మోషే గారు చూశారు. ఎందుకు ఇలా పొద మండుతూ ఉందని దగ్గరికి వెళ్తాడు. దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు అక్కడ చూద్దాం. ఒక మాట మీకు ఏమవుతుంది మనం ప్రార్థనలకు వెళ్ళినప్పుడు అనేది చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. నిర్గమకాండము 3వ అధ్యాయంలో
5వ వచనాన్ని చదువుతాను. అందుకైనా దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. నువ్వు దగ్గరికి రావద్దు, నీ చెప్పులను విడిచిపెట్టు. ఎందుకు? ఇది పరిశుద్ధ ప్రదేశము. ఏది పరిశుద్ధ ప్రదేశమో? నువ్వు దేవునితో గడపడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని వద్దకు వెళుతూ ఉన్నప్పుడు ఆ స్థలము పరిశుద్ధునితో నువ్వు కలవబోతున్నావు, పరిశుద్ధమైన తండ్రితో నువ్వు కలవబోతున్నావు, నేను కలవబోతున్నాను అంటే ఆ స్థలంలోకి వెళ్ళేటప్పుడు అపవిత్రమైనవి, ఆయనకు అంగీకార యోగ్యము కాని విధంగా మనం వెళ్తాము అని ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. ఒకసారి తెలియకపోవచ్చు, 2 సార్లు తెలియకపోవచ్చు, కానీ ప్రార్థనలో మనము వెళ్తూ ఉన్నప్పుడు, గడుపుతూ ఉన్నప్పుడు, ప్రార్థన అలవాటైనప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక విషయం తెలిసిపోతుంది. ఆయన వద్దకు వెళుతున్నప్పుడు నేను అపరిశుద్ధతతో, అపవిత్రతతో, అనవసరమైన విషయాలను, ఆలోచనలను హృదయంలో పెట్టుకొని, మైండ్లో పెట్టుకొని, ఆ ఆలోచనలో పెట్టుకొని నేను ఆయన వద్దకు వెళ్ళకూడదు అనే విషయం తర్వాత మనకు అర్థమవుతుంది కదండి. ఆయన దగ్గరికి వెళ్తున్నామంటే పరిశుద్ధుణ్ణి కలవడానికి వెళ్తున్నాను అనే విషయం నాకు అర్థమవుతుంది. అలా వెళ్తున్నప్పుడు నన్ను నేను సరి చేసుకునే ప్రయత్నం చేస్తాను కదండి. ఆలోచన చేద్దాం. ఆయన వద్దకు వెళ్తున్నప్పుడు అపరిశుద్ధత ఉండకూడదు. నువ్వు నా దగ్గరికి రావద్దు, ఆ చెప్పులను తీసివేయి, ఇది పరిశుద్ధ స్థలము. మన 19వ అధ్యాయంలో కూడా మోషే గారికి చెప్తాడు, నేను సీనాయి పర్వతం మీదకి రాబోతున్నాను, 3 దినాలు వాళ్ళని పరిశుద్ధపరిచిన తర్వాత వారు ఆ పర్వతం చుట్టూ ఉండాలి, కానీ పర్వతాన్ని తాకూడదు, పర్వతాన్ని ముట్టకూడదు. అది పరిశుద్ధం. ఎందుకు? ఆ పర్వతం మీదకి, సీనాయి పర్వతం మీదకి నేను దిగి రాబోతున్నాను, నేను వస్తున్నాను అక్కడికి, కానీ వీళ్ళు దానిని ముట్టకూడదు, తాకకూడదు. అది పరిశుద్ధమైన స్థలము. అది పరిశుద్ధమైన స్థలంలో అపవిత్రత లేకపోతే అవిశ్వాసముతో ఉన్న వాళ్ళు, తిరుగుబాటు స్వభావం చేసేవాళ్ళు దానిని ముడితే వాళ్ళు చావాలి అని రాయబడింది అక్కడ కదా. వారికి శిక్ష ఉంటుంది అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధుని వద్దకు వెళ్తున్నప్పుడు, ప్రార్థనలోకి మనం వెళ్తున్నప్పుడు నా గురించి నేను సరిచేసుకునే అవకాశం ఉంది కదా. ఒక వెలుగు దగ్గరికి నేను వెళ్తున్నాను అని అంటే నాలో ఉన్న చీకటి బయటపడుతుంది. ఇది జరగాలి యాక్చువల్గా కదా. నా గురించి నాకు తెలియాలి, నా స్థితి ఏంటో నాకు తెలియాలి. ప్రార్థన అలవాటైనప్పుడు మీరు ఒక ప్రార్థన లైఫ్ని ఎవరిని చూసినట్లయితే, ప్రేయర్ఫుల్గా ఉన్న వాళ్ళని ఎప్పుడైనా బాగా గమనించినట్లయితే ఎక్కువగా ప్రార్థనాంశాల మీద ప్రార్థన చేయరు, మన అవసరతల మీద ప్రార్థన చేయరు. వాళ్ళు ఆయనను స్తుతించడంలో ప్రార్థన ఎక్కువగా ఉంటుంది, ఆయన గుణగణాలను ప్రకటించడంలో, ఆరాధించడంలో ప్రార్థన ఉంటుంది. ఎక్కువ సమయం గడుపుతారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ యొక్క అవసరతలు ఏంటో దేవునికి తెలుసు కాబట్టి, ఎప్పుడు ఏది నెరవేర్చాలో, ఇవ్వాలో వాళ్ళకు ఖచ్చితంగా తెలుసు, దేవునికి ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ప్రార్థనకు వెళ్ళినప్పుడు సహజంగా ప్రార్థనాపూర్వకంగా, లేకపోతే ప్రార్థనా పరులు, ప్రార్థనా వీరులు అని చెప్పబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో సహజంగా కనిపించే లక్షణము, లేకపోతే వాళ్ళు వెళ్ళినప్పుడు చేసే పని ఏంటి అంటే ఆయనను స్తుతిస్తారు అంతే, ఆయనను ఘనపరుస్తారు, ఆయన నామాన్ని గొప్ప చేస్తారు, ఆయనను ఆరాధన చేస్తారు. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు నా హృదయంలో ఉన్న వెలితి ఏంటో నాకు అర్థమవుతుంది కదండి. ప్రార్థనలో నా గురించి నాకు తెలిసిపోతుంది, నా గురించి నాకు అర్థం అవ్వాలి, ఆయన ఆత్మచేత నేను నింపబడ్డాలి. నాకు తెలుసు, ఆయనకు తెలుసు నా అవసరతలు ఏంటో, నా అక్రతలు ఏంటో. నేను వెళ్తున్న ప్రతి పరిస్థితి దేవునికి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. నీ తల వెంట్రుక రాలిపోవడం కూడా దేవునికి తెలుసు. అలాంటప్పుడు మన జీవితంలో మనం వెళ్తున్న కఠినమైన పరిస్థితులు ఆయనకు తెలియదా? ఖచ్చితంగా తెలుసు. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయన గురించి వాక్యం ద్వారా తెలుసుకోవాలి, ప్రార్థన ద్వారా మన గురించి మనం తెలుసుకోవాలి. ఇది వాక్యం యొక్క, ప్రార్థన యొక్క ప్రాముఖ్యమైన అంశము. నేను ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను అని అంటే నన్ను నేను సరి చేసుకోవడానికి వెళ్తున్నాను. ప్రార్థనకు వెళ్తున్నా అంటే పరిశుద్ధుని వద్దకు నేను వెళ్తున్నాను. నేను ఎలా ఉండాలో నన్ను నేను పరీక్షించుకుంటాను. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నాకు తెలిసిపోతుంది, ఈ ప్రార్థన చేయొచ్చా, చేయకూడదా కదా. ఈ ప్రార్థన నేను దేవుని ముందుకు తీసుకువెళ్తున్నానంటే అది దేని నిమిత్తమో ఈ ప్రార్థనను తీసుకువెళ్తున్నాను, ఎందుకు నేను ఈ ప్రార్థనను తీసుకువెళ్తున్నాను అనే ఆలోచన మనకు ఆటోమేటిక్గా వస్తుంది అలవాటు చేసుకున్నప్పుడు. అందుకనే ప్రార్థన చాలా చాలా చాలా
ప్రాముఖ్యమైన అంశము. మన జీవితాలలో మన అవసరతలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు తెలియనిదంటూ ఏది లేదు. అడగక ముందే అక్కరతలు తీర్చే దేవుడు ఆయన. అంత గొప్ప తండ్రిని మనం కలిగి ఉన్నాం. మన అవసరతలన్నీ తెలుసు ఆయనకి. అయితే ఎందుకు ప్రార్థనను నేర్పించే ప్రయత్నం చేశారు క్రీస్తు వారు? ఎందుకు మనం ప్రార్థనను నేర్చుకోవాలి అని అంటే నా గురించి, మన గురించి, నా అంతకు నేను సరి చేసుకోవడానికి, నాలో ఉన్న చీకటిని తీసివేసుకోవడానికి కదా, ఆ వెలుగును నాలో నింపుకోవడానికి, ఆ పరిశుద్ధతను నాలో నింపుకోవడానికి, ఆయన వద్దకు వెళ్ళినప్పుడు తండ్రి కుమారుల సంబంధాన్ని బిల్డప్ చేసుకోవడానికి కదా, రిలేషన్షిప్ పెంచుకోవడానికి. ప్రతిరోజు నేను ఆయన వద్దకు వెళ్తున్నానంటే ఏం జరుగుతుంది? అక్కడ ఒక సంబంధము బలపడుతుంది, రిలేషన్షిప్ పెరుగుతుంది అక్కడ. అది జరగడానికి ఆయన ప్రార్థన కోసం, మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వస్తాడేమో, నా బిడ్డ నా వద్దకు రావాలి అని. ఆ ప్రార్థన ద్వారా ఒక రెక్క బలం పొందుకుంటుంది. వాక్యము ధ్యానించడం ద్వారా ఇంకొక రెక్క బలం పొందుకుంటుంది. దేవుడు ఎవరో నాకు తెలుస్తుంది వాక్యము ద్వారా. ప్రార్థన ద్వారా నేనెవరో నాకు తెలుస్తుంది. ఆ నేనెవరో నాకు తెలిసినప్పుడు నాలోని మలినాలు తీసివేసుకున్నప్పుడు నేను పరిశుద్ధతలో ఎదుగుతాను. ఈ రెండు నేను ఆత్మీయంగా ఎదగడానికి, ఆత్మీయంగా జీవించడానికి, ఆత్మీయంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ రెండు లేకపోతే క్రైస్తవ జీవితము బలహీనపడుతుంది. ఈ రెండిటిని ఏ సమయంలో కూడా నిర్లక్ష్యము చేయకూడదు. అందుకని ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో గడపడము నేర్చుకోవాలి. ప్రార్థన మనల్ని బాగు చేస్తుంది. ప్రార్థన మనల్ని పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది, దేవునితో సంబంధాన్ని బలపరుస్తుంది. ఇది ఈ ఏరియాలో నేను బలం పొందుకోవాలి, వాక్యంలో నేను బలం పొందుకోవాలి. ఎవరి కొరకు? దేవుని కొరకు కాదు, ఆయనకేదో మనం మేలు చేస్తున్నామని కాదు, మన కొరకే. మనము ఆత్మీయంగా ముందుకు వెళ్ళడానికే, మనము ఆత్మీయంగా బలపడడానికే. ఈ రెండు లేకపోతే విశ్వాస జీవితము బలహీనపడుతుంది. శత్రువు మనల్ని చాలా సులభంగా తప్పించి వేసే అవకాశం ఉంది దేవుని చిత్తములో నుండి. కాబట్టి ఆలోచన చేద్దాం. దేవుని చిత్తమైతే ఈ రోజు నుంచి ప్రార్థనా జీవితంలో మరింత ఎక్కువగా ఆయన సన్నిధిలో గడపడానికి, ఏవైతే చేయొద్దన్నాడో వాటిని చేయకుండా, వీలైతే ఏవి చేయమన్నాడో అన్న విషయాన్ని కూడా దేవుని చిత్తమైతే రానున్న దినాలలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వాటిని చేసుకుంటూ దేవునితో సంబంధాన్ని బలపరుచుకుందాం. మన ఆత్మీయతలో అభివృద్ధి పదంలో, లేకపోతే ఆత్మీయతలో ఎదిగే ప్రయత్నం మనం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.